హాయ్, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. దీంతో పార్టీలో ఒక కొత్త జోష్ అయితే కనిపిస్తుంది. రామచంద్రరావుకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక్కడి వరకు ఓకే, కానీ కొత్త అధ్యక్షుడి రాకతో తెలంగాణ బీజేపీలో నయా జోష్ కనిపిస్తుందా? రాష్ట్రంలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా కొత్త అధ్యక్షుడు మార్చగలడా? రామచంద్రరావు కూడా బండి సంజయ్ దూకుడును కొనసాగిస్తారా, లేక సౌమ్యుడు కిషన్ రెడ్డి అడుగు జాడల్ని ఫాలో అవుతారా? కొత్త సారథి ముందున్న సవాళ్ళేంటి? తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైనటువంటి రామచంద్రరావుకు ఆందోళనలు కొత్త ఏం కాదు. స్వతహాగా న్యాయవాది అయిన ఆ వకీల్ సాబ్కు పార్టీ బలం బలహీనతల గురించి బాగా తెలుసు అనే టాక్ పార్టీ నేతల్లో వినిపిస్తుంది. బెంజి తెలుసు, గంజి తెలుసు అన్నట్లు పార్టీలో సంస్థాగత రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలను రామచంద్రరావు బాగా వంటబట్టించుకున్నారు. తనపై వస్తున్నటువంటి విమర్శలపై అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాతే రామచంద్రరావు గట్టిగానే సమాధానం ఇచ్చారు. గుండెలు చించుకుని మాట్లాడితే లీడర్ కాదు, సిద్ధాంతం వంటబట్టించుకున్నోడే నాయకుడు అంటున్న రామచంద్రరావు మాటలు బీజేపీలో హైప్ తెస్తుంది. బండి సంజయ్ లాంటి దూకుడు స్వభావం, కిషన్ రెడ్డి లాంటి కామ్ అండ్ కూల్ నేచర్ ఉన్నటువంటి అధ్యక్షులను తెలంగాణ బీజేపీ నేతలు చూశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ఎలా వ్యవహరించబోతున్నారన్నదే ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. బండి సంజయ్ అగ్రెసివ్ ధోరణిలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తన హయాంలో బీఆర్ఎస్ విధానాలను బలంగా ఎండగట్టారు. ఆ తర్వాత బీజేపీ పగ్గాలను కిషన్ రెడ్డిపై చేపట్టారు. కిషన్ రెడ్డికి స్వతహాగా సౌమ్యుడన్న పేరుంది. బండి సంజయ్ లాగా అగ్రెసివ్గా కాకుండా కిషన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా పార్టీ వ్యవహారాలను నడిపించారని పార్టీ నేతలు అంటుంటారు. ఇప్పుడు రామచంద్రరావు ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్లబోతున్నారనేది పార్టీలో హాట్ డిబేట్. స్వతహాగా న్యాయవాది అయిన రామచంద్రరావు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన అనుభవం ఉండటం రామచంద్రరావుకు కలిసొచ్చే అంశం. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. సుదీర్ఘకాలంగా పార్టీలో యాక్టివ్ రోల్ పోషించిన నాయకుడిగా నేతల పనితీరు, అంతర్గత అంశాలను ఎలా డీల్ చేయాలన్నది ఆయనకు తెలియంది కాదు. పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసే నిబద్ధత నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావుకు కలిసొచ్చే అంశం. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు అటు రాజకీయంగా ఇటు పార్టీలోనూ పరిణామాలతో సవాళ్లు ఎదురుకానున్నాయి. రాబోయేది ఎన్నికల కాలం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ కార్యకర్తల్లో కొంత నిరాశ నెలకొంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2028 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమర్థవంతంగా సిద్ధం చేయాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో పార్టీ పగ్గాలు చేపట్టిన రామచంద్రరావుకి జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు పెద్ద సవాలే అంటున్నారు. రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీలోని అంతర్గత సమస్యలను అధిగమించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం, 2028 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయడం వంటి సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. బీజేపీలో రెడ్డి మరియు ఓబీసీ నాయకుల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య సమన్వయం సాధించడం రామచంద్రరావు ముందున్న ప్రధాన సవాలు అంటున్నారు. ఆ వర్గ విభేదాలను అధిగమించి పార్టీని ఐక్యంగా నడిపించాల్సిన అవసరం ఉంది. పార్టీలో పాత కొత్త నేతల మధ్య నెలకొన్న విభేదాలను అధ్యక్షుడిగా రామచంద్రరావు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. సంజయ్ దూకుడు, కిషన్ రెడ్డి లాంటి సౌమ్యత కలగలిపి పార్టీని యాక్టివ్గా ప్రజలకు తీసుకెళ్లాల్సి ఉంది. ఇక 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం రామచంద్రరావు ముందున్న దీర్ఘకాలిక లక్ష్యం. ఇందుకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీతో గట్టి పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్లు ఆయన ఎలా ఫినిష్ చేస్తారో మనందరం చూద్దాం.